2 వెహికల్స్ వస్తే కొంచెం కష్టం ఇక్కడ. ఏం లేదు పోవచ్చు అట్లా కాదు, ఫాస్ట్గా పైకి వెళ్ళాలి అంతే. ఆపోజిట్ వెహికల్ వస్తాయి. ఇట్లా ఎత్తుగా వచ్చలేదు అంతే, ఈ రోడ్లో పరేడే లేదు అంతే. దీపు క్రీడ ఇట్లా తనంతా పిలుచుకొని వచ్చేస్తే అంతే దిగులు ఒకటి. ఇదే పెద్ద ఇదే అక్కడ అయిపోతుంది. స్ట్రైటే కదా, ఒకే రోడ్ స్ట్రైట్. ఇదే పెద్ద అడ్వెంచర్. ఇది కాదు నరేంద్ర, వాళ్ళు ముద్దు అంకలు ఉన్నారు కదా, ముద్దు అంకలు ఉన్నారు కదా, ముద్దు అంకలు అనుకుంటే ముద్దు అంకల్ వాళ్ళు అనంతపురం కదా, ఆడ వాళ్ళు ఊర్లు చూడాలి నువ్వు. ఎట్లా తెలిసిన ఫుల్ నీకు ఈ నక్సలైట్స్ ఉంటారు చూడు జాగాలో, పక్కా అట్లుండేది నరేంద్ర. వాళ్ళు అనంతపురం, ఆంధ్ర జిల్లా అనంతపురం, హిందూపురం అనంతపురం ఆడ ఎట్లుంటాయి తెలిసిన. చెప్తే పంచర్ అయిపోయి అట్లా మీరు కావాలా ఏమంటే ఫ్యామిలీ ఉండుకుంటున్నారు. ఫ్యామిలీ లేదు, యూత్ అట్లుంటే పర్వాలేదు. అటు రాలేకపోతే ఎవరికి తెలియదు. 8 కిలోమీటర్లు స్టార్ట్ అయినప్ప అడి ఎట్లా తెలిసిన నాకే. అప్పుడు తానే ఒక యాక్సిడెంట్ అయ్యా. 2 వీలర్ రోడ్ గుద్దుకొని వెళ్ళిపోయి లారీ వాడు వీటిని ఇంకా దూరం పోయి 2 వీలర్ రోడ్ బరోనే పొడి వాడిని ఎత్తకపోతే సైడ్కి ఏడిసి ఆడే నేను చూసింది. టైర్ గాలి తగ్గింది. ఆడ స్టార్ట్ అయినప్ప మా బ్యాక్ టైం గాలి తగ్గింది. ఇంకేమే ఇంక హైవేలో ఏమన్నా సిక్తుంది వేసుకుని పెడతాము. స్టెప్ కూడా పంచర్ అయిపోయింది ఆల్రెడీ. హైవేలో సిక్తుంది కదా, హైవేలో గాలి తగ్గలేదు. అర్ధ ముందు గాలి తెగుతుంది కదా నీటిని. ఇంకా ఎంతో 2 కిలోమీటర్లు తోలే నేను. అనంతపురం 8 ఉండేది, 2 కిలోమీటర్లు తోలేదు. కూర్చునే స్టైర్ మొత్తం అటు సైడ్కి వేసింది. 2 టైర్లు అనంతపురం కత్తుకోబోతుంది. రాత్రి 8 గంటలు. చిన్నోళ్ళంతా కార్లోనే ఉండరా? అందరూ కార్లోనే ఉండరు. నేను ఇంకో చిన్నోడు పోతే మిత్రు 2 టైర్లు ఆటోలో వేసుకొని ఇంకంతా ఈడే ఉండడు. అని సండే పోతాం అనంతపురంలోకి పోతే అన్ని వాకులే. వాడు ఉండే పప్పు. వాడెవరంటే మాతో ఉండింది ఒక పంచర్ వేసి ఒక టైరు, ఇంకో 2 పొడిచింది ఆయన. 2 కాదు నా చేసేసారంటే వాడు నాతో సుమకే 50 లేదన్నా 407 ఉంది అత్తవా, అది పెద్దది ఆయన. సరే ఎమర్జెన్సీ కేసు పెట్టరా అంటే నా ఛాన్స్ చెప్పే కయ్యలేదు. ఇట్లా వేసి పెడతాను ఎమర్జెన్సీకి అండ్ హైవేలో వేసుకున్నాడు ఆయన. సరే అని చెప్పేసి ఇంక హైవేలో సిక్తాయి కదా అని ఆడ వేసుకుంటున్నా. 2 టైర్లు వేసుకోవచ్చునా, 1 టైర్ వేసుకుంటే బాగుండేది. అది మెల్లెక్క అంతే కరెక్ట్ గా 4-5 కిలోమీటర్లు లేదంటే 10 కిలోమీటర్లు తోలింటాను. పంచర్ అయిపోయా. మెల్లెక్క ఒకే టైరేనప్ప, వేరే గాడి స్టెప్నీనే వేయట్లేదు. బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ టైరు అదే టైర్ అయిపోయింది, అదే టైర్ వేసేది. పంచర్ అయిపోయి మెలంకాయ వేస్తున్నాయి. స్టెప్నీ లేదు, మెలంకాయ స్టెప్నీ నేను వేసిన 407 2 పోతే అది నడుస్తుంది దిగులో. అది అనంతపురం దాటి డాబాతో వేస్తే పంచర్ అంగడి లేదు, వాడు వాకిలు వేసిండా. డాబాతో వేస్తే వాడు తీస్తాడు, పొద్దున్న తీస్తాడు. పంచర్ వేసుకో పోదామని చెప్పి డాబాతో వేసి కొనుక్కుందామంటే పోలీసు వాళ్ళు ఇల్ల వాడు ఇన్నేళ్ళ పోలీసు వాడు గాడి స్టార్ట్ చేసుకోకుండా పెట్టుకూడదు గాడి అయినా. ఇది అప్పటికి ఎంత టైము 12 గంటలు అయింది. ఉండేది ఒకే స్టెప్ నిండా. సరే చెప్పింది స్టార్ట్ చేసుకొని తోలుతున్నప్ప 10 కిలోమీటర్లు వచ్చాడు. అనంతపురం దగ్గర 20 కిలోమీటర్లు ఉంది. వచ్చేసాను. పెద్ద అడవి అది, నక్సలైట్ ఏరియా అన్నట్టు మాకు తెలీదు. అడవిలో ఉన్నాను. కూర్చునేసా 2 టైర్లు. ఆ పక్క ఒక 5-6 కిలోమీటర్ ఊర్లే, ముందరికి 5-6 కిలోమీటర్ ఊర్లే. నాకు తెలీదు. కూర్చునేసా సైడ్కి వేస్తే గాడి పార్కింగ్ లైట్లు వేసి నిలబెట్టేస్తే చూస్తాము. ఏమీ తెల్ల నాకే కొండలు ఉన్నట్టుగా ఆ పక్క కొండలు ఈ పక్క కొండలు ముగ్గులో ఏమీ తెల్లక ఉంటుంది.
సైడ్ కేస్తే మాకు 4 గంట ఉంటుంది అంతే. వచ్చా పోలీసోడు వాడు అడిగా ఏమైనా